మంచిది, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు సూత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన, కొన్ని విషయాలు మాట్లాడబోతుండగా నీ ఆత్మ సహాయము నడిపింపు నాకు దయచేయండి. వినబోతున్న నీ పిల్లలకు వినగల చెవును, గ్రహించగల మనసును దయచేయండి. మా అందరితో మీరే మాట్లాడమని నిండు మనసుతో వేడుకుంటూ క్రీస్తు నామాని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు, వందనాలు. మంచిది. ఆదాము ద్వారా మరణము, క్రీస్తు ద్వారా జీవము అన్న అంశం మనం మాట్లాడుకుందాం. రోమీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. 5వ అధ్యాయము 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములోనికి ఎలాగూ ప్రవేశించునో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. మీరు గమనించండి, ఎంత క్లియర్గా రాయబడ్డా చూడండి. మనుషులందరూ పాపము చేసినందున, పాపం చేసిన వానికే మరణం అనేది సంప్రాప్తమైంది. మీరు గమనించండి. దీనికి ఏం చెప్పారు? చాలామంది ఏం చెప్పారండి? పుట్టుకతోనే పాపలం అని ఖచ్చితంగా పాటలు వచ్చేసినాయి. దాని మీద ఒకటే అనర్గళంగా మాట్లాడుతున్నారు. పుట్టుకతో పాపులు అని చెప్పే వీళ్ళు ఆ పుట్టిన పాపకు పాప కానీ బాబు కానీ వాళ్ళకి ఏం తెలుసండి? ఏం తెలియదు. వాళ్ళు చనిపోయారు అనుకోండి, పరలోకం ఉంటుంది వాళ్ళకి ఖచ్చితంగా. మీరు గమనించండి, చిన్నపిల్లలు చనిపోతే పరలోకం ఉంటుంది. ఎందుకంటే ఏ పాపము చేయలే. పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తం అయింది, మరణం అందరికీ వచ్చింది. ఎందుకంటే ఒక మనిషి ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములోనికి వచ్చాను. అంటే ఆజ్ఞాతిక్రమం పాపం, పాపానికి జీతం మరణము. సంప్రాప్తం చేసింది ఎవరు? ఆదాము. మరణం అనేది వచ్చిందా? ఆ ఒక్కని ద్వారానే మరణం అనేది వచ్చింది లోకంలోనికి. ఆజ్ఞాతిక్రమం పాపం అయిపోయింది కనుక ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములోనికి ఎలాగ ప్రవేశించనో అలాగునే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయను. మీరు గమనించండి. మనుషులకు ఇప్పుడు చాలామంది వింతగా మాట్లాడుతూ మనుషులందరూ ఏం లేదు, వీళ్ళు ఇలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే దేవుడే మనుషులను పాపగా పుట్టించడం ఏంటి, మళ్ళీ దేవుడే వచ్చి చనిపోవడం ఏంటి, దేవుడే మళ్ళీ ఇవన్నీ ఇవ్వడం ఏంటి అని జీవం ఇవ్వడం ఏంటి, ఇదంతా తప్పు దేవుంది అని దేవుని మీద నిందలేస్తున్నారు. కానీ ఖచ్చితంగా బైబిల్ చెప్పింది, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము అని క్లియర్గా ఇచ్చిండు. చెడుతనము యెహోవా యొద్ద, అంటే దేవుని యొద్ద చెడుతనము చోటు లేదు, ఉండదని చెప్పేసిండు. ఆయన చేతులతో మన దేహాన్ని మలుస్తున్నప్పుడు పాపాన్ని ఇస్తాడా దేవుడు? పరిశుద్ధంగానే వీళ్ళని పుట్టించాడు. వీళ్ళకిద్దరికి జన్మ అనేది లేదు, అంటే వీళ్ళకు బాల్యం లేదు. అవ్వకు కానీ ఆదాముకు కానీ బాల్యం అనేది లేదు. బాల్యం మనందరికీ ఉంది, మిగతా వాళ్ళందరికీ ఉంది. కయ్యనుకు ఎబేలుకు వీళ్ళందరికీ బాల్యం ఉన్నది. కానీ ఆదాముకు కానీ అవ్వమ్మకు కానీ బాల్యం లేని జీవితాలు వాళ్ళం ఉన్నతంగా. మీరు గమనించండి, ఒక మాట అంటారు, బైబిల్ బాగా పరిశీలించి చదివేటప్పుడు నాకు ఏమర్థమైంది, నేను కూడా ఒకసారి పొరపాటుపడ్డా. నిజమే కదా, వీళ్ళు అన్నీ నిరంతరం మనలాగానే జీవిస్తారేమో అనుకున్నాను నేను. కాదు, ఆడ క్లియర్గా ఉన్నది, ఇతడు ఆదాము మనలో ఒకని వంటి వాడాయన కనుక ఆ జీవవృక్ష ఫలములు తిని చెయ్యి చాచి జీవవృక్ష ఫలములు తిని ఇతడు కూడా మనను వలె నిరంతరము జీవించునేమో అని ఏం చేస్తాడు? బయటికి వెళ్ళకూడదు. అంతకుముందు ఆయన చచ్చిపోతాడే, ఈ పండు తిన్నా కూడా చచ్చిపోతాడే, తినకపోయినా చచ్చిపోతాడే. జీవవృక్ష ఫలములు కూడా చెయ్యి చాపి తిని మనలాగా ఉంటాడు. ఆ మాట చూడండి ఒకసారి. నాకు ఆశ్చర్యమైంది, అరే ఏంటి అసలు మనం పొరపాటు పడ్డాం కదా, ఆయన ఎట్లాగూ సచ్చేవాడే. పండు తిన్నా తినకపోయినా చావు అనేది ఉన్నది ఆదాముకు. చూడండి ఒకసారి
ఆయన బాహ్య సంబంధమైన సాగు గురించి. 3:22 అప్పుడు దేవుడైన యెహోవా చూడండి 3వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. ఈ దేవుడు వచ్చి అడుగుతుండు, దేవుడైన యెహోవా ఆదామును అతని భార్యను ఆదాము తన భార్య హవ్వను దేవుడు ఎలయనగా ఆమె జీవం గల ప్రతివానికి తల్లి. దేవుడైన యెహోవా ఆదామునకు అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించాను. ఆకులు కట్టుకురు, వీళ్ళు తప్పు చేసిరు, ఆకులు కట్టుకునగా దేవుడు కనికరించి అన్ని చేసిన తర్వాత ఇప్పుడు ఏమంటుండు చూడండి 22వ వచనంలో చెప్తుండగా, అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను, కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలములను కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతన్ని వెళ్ళగొట్టిండు. అంటే జీవవృక్ష ఫలములు అంతకుముందు తినడానికి లేదు, తినలే. ఈ చెట్లు, ఈ తోట ఫలములు మొత్తం తినండి, తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలములు మంచి చెడ్డలను పెరుగులు తెలిసే, అంటే మంచి చెడ్డలను తెలివినిచ్చే వృక్ష ఫలం మాత్రం తినొద్దాను. అది కూడా భూమిలో నుంచి వెళ్ళవలసినాయి. ఈ తోట ఫలములు నిరభ్యంతరంగా తినవచ్చు అని చెప్పిండు. తోట ఫలములు ఆ మధ్యలో ఉన్న చెట్టు, తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలములు తినకూడదని చెప్పిండు. మీరు గమనించండి, ఈయన ఏమంటుండు, మంచి చెడ్డలు ఎరుగునట్లు మనలో ఒకని వంటి వాడాయను, కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాపి జీవవృక్ష ఫలములు కూడా తిని నిరంతరము జీవించునేమో. అంటే ఏంటి, అప్పటి వరకు పండ్లు తింటున్నాడు మంచిగా, కానీ జీవవృక్ష ఫలములు అంతకుముందు తినలే. ఇప్పుడు మంచి చెడ్డలు ఎరుగైన తెలిసిన తర్వాత ఇది జీవవృక్ష పండు, ఇది మనం తినొచ్చు అనుకున్నాడు. మీరు గమనించండి, అంటే ఖచ్చితంగా ఈయన వెళ్ళిపోయేవాడే, పండ్లు తిన్నా తినకపోయినా బతికిన తర్వాత చనిపోయేవాడే. ఈ వాక్యాన్ని బట్టి చూస్తే ఎల్లగొట్టి నిరంతరం మంచి చెడ్డలను తెలిసి మనలో ఒకని వంట ఆయన. అప్పటికేమి తెలుసు, మంచి ఒకటి తెలుసు కానీ తెలియదు ఎవరికి, ఆదాముకి తెలియదు. ఏదైతే మాట చెప్పాడో ఆ మాట ఎప్పుడైతే మీరాడో ఆత్మీయ మరణం అనేది, దేవునికి ఎడబాటు అనేది, దూరం అనేది వచ్చింది, వెళ్ళిపోయిండు. ఆ తోట నుంచి వెళ్ళగొట్టింది. ఎందుకంటే జీవవృక్ష ఫలములు కూడా తిని అవిధేయత కనపరిచాడు. అవిధేయత, దేవుని దగ్గర ఎవరుంటారు, విధేయులైన వాళ్ళే ఉండాలి తప్ప అవిధేయులైన వాళ్ళు ఉండకూడదు. ఉన్నదే అప్పటికి ఇద్దరిలో దేవుని మాట చెప్పినప్పుడు ఆ మాటే విననప్పుడు, తన భార్యకు చెప్పుకోనప్పుడు, ఆదాము అవ్వమ్మ తన లోపల ఉన్నప్పుడు ఆమె శరీరము పక్కకు ఎముకను తీసి ప్రత్యేకంగా ఆమెను చేయక మునుపు ఆదాముకు చెప్పిండు. ఎవరు, దేవుడు. అప్పటికి ఈమె బయటికి రాలే ఆదాములో నుంచి వెళ్ళి, అవ్వమ్మ బయటికి రాలే. మరి అవ్వమ్మకు చెప్పాలి ఖచ్చితంగా, ఎవరు, ఆదాము చెప్పాలి. ముట్టకూడదు, తినకూడదు అని చెప్పిండు. కానీ ఈ పండు మాత్రం ఖచ్చితంగా అది కళ్ళకు రమ్యమైందంటే బలహీనమైపోయింది. మాటల్లో మాయ చేసి మోసగించి ఆ పండు తినేటట్టుగా తెంపేటట్టుగా చేసింది. అది చేయకుండా ఉండాలంటే ఆదాము దగ్గరికి ఫస్ట్ వచ్చింది అవ్వమ్మ. ఏది, ఆదాము దగ్గరికి ఫస్ట్ వచ్చింది సర్పం. ఆదాము మోసపరచబడలేదు అని ఉంటుంది. ఎమ్మటే పోయి ఏ వీటికి నోరు లేదు, దీనికి ఒక్కదానికే, అంటే మన ఇద్దరికే భాష ఇవన్నీ మనకే ఉన్నది. కానీ ఇవన్నీ మూగజీవులే కాబట్టికే జాగ్రత్త సుమి అని చెప్పేది ఉండే, అక్కడ చెప్పలేదు ఆదాం. అంతేనా కాదా? ఒంటరిగా ఉన్నప్పుడు ఈమె దగ్గరికి ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళిందనే ఉంది బైబిల్లో. తిమోతికి చెప్తాడు. ఎవరు, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ అవ్వమ్మ మోసపరచబడిన, అంటే ఆదాం మోసపరచబడలే కానీ అవ్వమ్మ మోసపరచబడినని ఉంటుంది. అంటే ఫస్ట్ వెళ్ళింది, అటాక్ ఇచ్చింది, మోసగించాలని చూసింది ఆదామునే. కానీ అక్కడ కాలే. అమ్మ ఈయన ద్వారా అయితే దేవుని నుంచి విడబాటు దూరం చేసి కంపల్సరీ చేయాలనుకుంది. మానవ పతనాన్ని, ఆ దైవత్వాన్ని, ఆ పరిశుద్ధతను, ఆ మంచి దేవునికి విధేయతగా కలిగి మంచిగా ఉన్నప్పుడు అది మనుషులందరినీ దూరం చేయాలనుకుని సర్పం తన కుయుక్తి చేత దూరం చేసింది ఖచ్చితంగా. అందుకని ఇక్కడ చదివేటప్పుడు అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను,
కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాపి జీవవృక్ష ఫలములు కూడా తిని నిరంతరము జీవించునేమో. నిరంతరం జీవించే భాగ్యం ఇక నీకొద్దు. ఎందుకంటే చెప్పిండు ఈ పండు తినొద్దు అన్నాడు. ఆ పండు మంచి చెడ్డలు తినే పండు తిన్నారంటే మంచి చెడ్డలు కీడు మేలు ఎవరికి తెలవాలనుకోండు? దేవునికే తెలవాలి, మనుషులకు తెలియకూడదు అనుకున్నాడు దేవుడు. కానీ ఇక్కడ మరి సర్పము తన కుయుక్తి చేత, అంటే దేవుని మాటకు విలువనిచ్చారా, ఒక అపవాది మాటకు విలువనిచ్చారంటే దేవుని మాటకు అవిధేయత చూపించారు. అక్కడనే వాళ్ళ పతనం అనేది ఆరంభమైనట్టుగా ఆ విధేయులుగా మారిపోవడం స్టార్ట్ అయింది. అప్పటి నుంచి వెళ్ళి అపవాది జైత్రయాత్ర నేటి వరకు, మొదటి మానవుడైన ఆదాము నుంచి వెళ్ళి ఇగో ఇప్పుడు నాడున్న మానవుని వరకు మన జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది. అప్పుడు సర్పంతో మాట్లాడాడు, ఇప్పుడు అన్నిటితో మాట్లాడగలడు, వ్యక్తులతో మాట్లాడగలడు, మోసగించగలడు, ఎవరితోనైనా సరే నిన్ను మాట్లాడగలడు, పాపంలో పడగట్టగలడు. మీరు గమనించండి. అందుకని చాలా జాగ్రత్తగా మనం చూస్తే ఇక్కడ 12వ వచనంలో అదే చెప్తున్నాడు. ఒక మనుషుని ద్వారా మరణమును, అంటే ఒక మనుషుని ద్వారా ఏమొచ్చింది? పాపం వచ్చింది. పాపంలోనికి వచ్చిందని చెప్తుంది చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో చెప్తుంటాడు. ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపము ద్వారా మరణము లోకములోనికి ఎలాగూ ప్రవేశించనో, ప్రవేశపెట్టింది ఏంటంటే ఏం చేసిరు వీళ్ళు? ఏం ప్రవేశపెట్టారు? దేవుడు ఈ లోకాన్ని మొత్తం కలగజేసి జంతువులను, పక్షులను, సముద్రపు చేపలను, ఈ భూమిని మొత్తం నిండించాడు, మొత్తం ప్రవేశపెట్టాడు, మొత్తం కలగజేశాడు మొత్తం. కానీ మనిషి మాత్రం ఏం కనిపెట్టాడు, ఏం ప్రవేశపెట్టాడంటే ఏం ప్రవేశపెట్టాడు? మీరు గమనించండి. ఏం ప్రవేశపెట్టాడండి మనిషి? మరణం. ఇప్పుడు మనిషి ఏం కనిపెడుతున్నాడు? అన్నీ కనిపెడుతున్నాడు. ఏంటి? ఉన్నతంగా. మీరు గమనించండి. ఏఐ అని కనిపెట్టారు, ఒకటి ఏఐ అని కనిపెట్టారు మొత్తం. ఏఐ ఇక పాటలు కానీ లేకపోతే దాని గురించి మొత్తం క్లిప్పింగ్ కానీ, ఆ మాటలు కానీ, చిన్న చిన్న పిల్లలు అన్నింటి ద్వారా మొత్తం ఏం చేస్తున్నారు? మొత్తం మనిషికి అంటే అబ్బురపోయేటట్టుగా మానవ టెక్నాలజీ చూడు ఎలా ఉన్నది, ఎలా డెవలప్ చేస్తారో. ఇది రాను రాను ఏమైపోతుంది? మానవ జీవితానికే పతనం అనేది ఇదైపోద్ది. మనిషిలో ఉన్న ఎమోషనల్ కూడా ఆ బొమ్మలకు ఆ వీటికి మొత్తం ఏం చేస్తున్నారు? ఇచ్చేసి మనిషిలో ఆ ఎమోషనల్ కూడా లేకుండా కూడా చేస్తున్నారు మొత్తం ఆర్టిఫిషియల్గా. ఇక ఏడుపు అనేది ఉండదు, ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు తప్ప ఆ సెంటిమెంటు, ఆ బంధాలు అవన్నీ ఉండవు. అవి చూసి ఏమనుకుంటాడు వీడు? మొత్తం ఏమనుకుంటాడు? పెద్దగా ఏముండదు. మీరు గమనించండి. మొన్న పెద్ద ఆయన ఆ యాకోబు గారు చనిపోయిండు. అలా కొడుకు చూడండి, ఉట్టినే వచ్చి ఇక్కడ కేకులు ఇక్కడ పాల్గొంటాడు. ఆ బాధే లేదు, ఎడిక్ట్ అయిపోయారు బాగా. మీరు గమనించండి. అక్కడున్న వాళ్ళు బాగా రోదనతో వేదనతో ఇంటికాడు ఉంటారు, ఈడొచ్చి బయట ఉంటాడు. అంటే తల్లిదండ్రులతో బంధాలు కూడా తెగిపోవడానికి ఇదొక కారణం. ఐడితో సావాసం చేస్తున్నారు మొత్తం. మీరు గమనించండి. ఇంకా పతనం దృశ్యరూపంగా ఇంకా మంచి క్వాలిటీతో బాగా కనెక్ట్ అయిపోయి మొత్తం దాంట్లోనే మనుషులు మొత్తం నిమగ్నమైపోతట్టు చేసిరు. ఇక లోకం ఇప్పుడు ఉన్న ఇక తల్లిదండ్రులతో బంధాలు, అన్ని బంధాలన్నీ ఏమైపోతాయి? సర్వనాశనం వైపు, వినాశనం వైపు నడిపించడానికి ఇదొక పరిస్థితి ఏర్పడింది. అందుకని చెప్తుంది చూడండి. మనుషులందరూ పాపము చేసినందున ఏమైపోయింది? మరణము అందరికీ సంప్రాప్తమాయను. ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చెను గనుక పాపము లోకములో ఉండెను, కానీ ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపింపబడలేదు. ఏది మంచి ఏది చెడు అని తెలియదట. అప్పుడు ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఖచ్చితంగా చెప్పిండు, వరుసల గురించి చెప్పిండు. అంటే ఎలా ఉండాలి, వాయు వరుసల గురించి చెప్పిండా ధర్మశాస్త్రం వచ్చేటప్పుడు? అంతకుముందు భయంకరమైన పాపము ఎలా ఉండాలని లేవికాండంలో ఖచ్చితంగా చెప్పిండు. 18వ అధ్యాయంలో ఎలా ఉండాలి, ఎవరితో ఉండాలి అనేది ఖచ్చితంగా. జంతువులతో కూడా పాపం చేసిన మనుషులు ఇలా ఉండకూడదు, తప్పు, హేయమైనది, దుష్కామ ప్రవర్తన అని ఖచ్చితంగా చెప్పిండా లేదా? చెప్పిండు. అంటే మనుషులుగా బ్రతుకుతారు, మృగాల కంటే అధ్వానంగా మారిపోయారు కనుక ఖచ్చితంగా ధర్మశాస్త్రం చెప్పింది. ఈ ధర్మశాస్త్రం ఎందుకు వచ్చింది అంటే
లోకంలో ఏమున్నది? పాపము లోకములో ఉండెను, కానీ ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడలేదు. అంటే ఎట్టిదో తెలియబడలే పాపం అంటే ఏంటి అనేది. ఇక్కడ మాటల గురించి చెప్పిండు. అసలు పాపం అంటే ఏంటంటే ఖచ్చితంగా నరహత్య చేయకూడదు, ఒకరిది ఏది ఆశింపకూడదు, చెవిటివారిని తిట్టకూడదు, గుడ్డివాని ముంగట కట్టెలు అడ్డమేయకూడదు, పొరుగువాంది ఏది దోసుకోకూడదు. ఇవన్నీ నియమ నిబంధన ఇచ్చింది మొత్తం ధర్మశాస్త్రము. ధర్మము అది శాస్త్రంగా నువ్వు అవలంబించాలి నీ బ్రతుకుల్లో. గమనించారా? ఇవన్నీ లేవు, ఇవన్నీ ఉండాలి ఖచ్చితంగా. ఎలాగ పండు తిన్నారు, అయిపోయింది, బయటికి వెళ్ళి వెళ్ళగొట్టబడిరు, కానీ వాయు వరుసలు మొత్తం తప్పిరు. నేను ఇలా ఉండాలని కోరుకోలే, పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని కోరుకున్నా. ఆ పరిశుద్ధత లేదు, ఆ నీతి లేదు, ఆ నిర్దోషత్వం లేదు మనిషిలో అని ఖచ్చితంగా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇవ్వవలసి వచ్చింది. ఎవరి ద్వారా? మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఖచ్చితంగా ధర్మశాస్త్రం మొత్తం మనకు అన్నిటి బోధించింది మొత్తం. అందుకనే చూడండి ఏమంటాడు 14వ వచనం 10వ వచనం, అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలిన పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణం ఏమైంది? ఏలింది. ఎందుకు ఏలింది మరణము? మరణం అందరినీ ఏలిందండి. మోసే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు, మరణం ఏలింది. ఎవరి దాకా ఏలింది? మొత్తం మోసే వరకు అందరినీ. యేసుక్రీస్తు వచ్చేంత వరకు ఏళ్తూనే ఉంది. యేసుక్రీస్తు ఆ మరణాన్ని బ్రేక్ చేసిండు, అంతేనా కదా? అంతవరకు మొత్తం అందరినీ ఏలుకుంటూ వచ్చింది. మొత్తం మరణాన్ని మొత్తం బ్రేక్ చేసింది ఎవరు? మరణం కాడ మరణ భూములను విరిచింది ఎవరు? యేసుక్రీస్తు. ఆయన ద్వారా మరణం వస్తే ఈయన ద్వారా మొత్తం మనుషులందరికీ జీవాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు. అందుకనే యేసుక్రీస్తు కడపటి ఆదాము కూడా అంటారు. మొదటి ఆదాము ఏమైపోయాడు? మొదటి ఆదాము ఏమైండు? ఒకసారి చూడండి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి ఆమె ఏమైందో మనకు తెలుస్తుంది. అలా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 56 నుంచి 46 నుంచి ఆత్మ సంబంధమైన చూడండి, ఆత్మ సంబంధమైంది మొదట కలిగింది కాదు అంటుండ్రు. ప్రకృతి సంబంధమైంది మొదట కలిగింది అంటే ఎవరు? ఆదాము మొదట కలిగిందని అర్థం చేసుకోవాలి. పైన అదేముంటుందా? తర్వాత ఆత్మ సంబంధమైనది. మొదట మనుషుడు భూసంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకం నుండి వచ్చినవాడు, మట్టి నుండి పుట్టినవాడు, మట్టి నుండి పుట్టినవాడిలో అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివారో పరలోక సంబంధులు అట్టివారే. మరియు మనము మట్టి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధ పోలికను ధరింతుము. అంటే ఆదాము నుంచి వచ్చిన మనం ఏమైపోయినాం? మట్టి నుండి పుట్టిన వారం, పోలికను ధరించినాం. కానీ ఆత్మ సంబంధమైన పోలిక కూడా ఉంది. అట్టు కూడా మనం ఆదాన్ని ధరింపజేయడానికే క్రీస్తు వచ్చిండు. ఇక్కడ క్లియర్గా అదే చెప్తున్నా. 49వ వచనం, మరియు మనము మట్టి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధ పోలికను ధరింతుము. సహోదరులారా, నేను చెప్పినదేమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును ఇక్కడ చెప్తున్నాడు. ఏమంటుండే ఎరికేనా? నువ్వు ఈ రక్త మాంసములు పరలోకాన్ని ధరించుకో. పరలోకాన్ని ధరించుకోవాలంటే ఏ పోలిక ధరించుకోవాలంటుడు? ఏ పోలికను ధరించుకోవాలంటుడు? పరలోక సంబంధి పోలికను ధరించుకోవాలి. అవునా? మట్టి నుండి పోలిక ధరించుకున్న వాళ్ళం ఎంతకాలం ఉంటుంది ఈ బతుకు? 60 ఏళ్ళు 70 ఏళ్ళు. ఆత్మ సంబంధమైన పోలికను ధరించుకున్న వాళ్ళు ఎప్పటిదాకా ఉంటారు?
పరలోక సంబంధమైన పోలికను ధరించుకున్న వాళ్ళని శాశ్వతమైన జీవం యుగయుగాలు జీవించే భాగ్యం అనేది ఉంది. కొంతవరకే ఆదాము నుంచి వచ్చింది 1000 సంవత్సరాల లోపే బతికిన వాళ్ళు. రాను వయసు తగ్గిపోయింది మొత్తం. ఇప్పుడు ఎంత ఉన్నాడు, ఇంతలో కనబడు, అంతలో ఆయమైపోయే ఆవిరి వంటి జీవితం అన్నాడు. ఈ జీవితం గురించి ఇంత అని చెప్పలే. బెత్తడు అన్నాడు, ఆవిరి అన్నాడు, గడ్డి పువ్వు అన్నాడు, అయిపోయింది. ఈ ఆయుష్ గురించి చెప్పలే. కానీ ఆత్మ సంబంధమైన పోలికను ధరించిన వాళ్ళు నిరంతరము జీవిస్తారని చెప్తున్నాడు. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. దాన్నే క్లారిటీగా చెప్తుండు చూడండి. 50వ వచనం, సహోదరులారా నేను చెప్పింది ఏమనగా రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు. అక్షయతను స్వతంత్రించుకున్న నేరదు. ఇదిగో మీకు ఒక మర్మమును తెలుపుచున్నాను, మనమందరము నిద్రించుదుము కానీ చూడండి, ఒక నిమిషములోనే, ఒక రెప్పపాటులోనే, కడబ్రో మోగగానే మనమందరము మార్పు పొందుదుము. బ్రూర మోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. చూడండి, మనమందరము మార్పు పొందుదుము. చూడండి, క్షేమైన ఈ శరీరము చూడండి అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. మత్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. అంటే ఇవన్నీ ఎవరి వల్ల వస్తాయి? క్రీస్తు ద్వారా వస్తాయి. ఇవన్నీ పొందుకుందవరు? మీరు గమనించండి, పొందుకుందవరండి యేసుక్రీస్తే. ఇలానే చెప్తుండే చూడండి, 20వ వచనం క్లియర్గా. 20వ వచనంలో ఏమంటుంది చూడండి, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా యేసుక్రీస్తు శరీరం ఉందా? రక్తమాంసాలు ఉన్నాయా? ఉన్నాయని ఏం చేసుకుంటూ దాన్ని పోగొట్టుకుంటూ పరలోక సంబంధి అయిన పోలికను ధరించుకున్నాడు మొత్తం. మీరు గమనించండి, ఆదాము నుంచి వెళ్ళి వచ్చిన వాడే ఎవరు? ఆ వంశావళిలో వచ్చిన వాడే కదా. మెలిస్తేదిగా వచ్చినప్పుడు వంశావళి లేదు, ఇప్పుడు ఖచ్చితంగా వంశావళిలే. ఆమె శరీరం ఇవ్వలేదా? మరియమ్మ శరీరం ఇవ్వలేదా? పాలు తాగలేదా యేసుక్రీస్తు? రక్తమాంసములు యేసుక్రీస్తు ఉన్నాయా? ఆ రక్తమాంసములు మనలాగానే సేమ్ అట్టి పోలికనే ధరించుకుని అట్టివాడై ఉన్నాడు. కానీ అందరిలో లేని ప్రత్యేకత ఒకటి ఉంది. ఈయన మాత్రము క్షయత ఏమైపోయింది? అక్షయతను ధరించుకున్నది. అదే లేచిండాడు చూడండి, మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణం వచ్చిన గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానము. చూడండి ఏమైంది? మనుషుల ద్వారానే. ఆదాము ద్వారా ఏమొచ్చింది? మరణం వచ్చింది. యేసుక్రీస్తు దగ్గర ఏమొచ్చింది? ఆ జీవం పొందిన వాళ్ళని ఎలా ఉండాలో ఖచ్చితంగా చెప్తున్న సందర్భం. ప్రియమైన దేవుని పిల్లల, చూద్దాం. మొదటి యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చూడండి. మనం దాన్ని ధరించుకోవడానికి, ఆ నూతన జీవితాన్ని పొందుకోవడానికి ఎలా ఉండాలో చెప్తుండే. చూడండి, పాపము చేయు ప్రతివాడును, చూడండి, పాపం చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమే పాపము. చూడండి, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞ అతిక్రమించుచున్నాడు. ఆజ్ఞ అతిక్రమే పాపము. పాపము తీసివేయటకే ఆయన ప్రత్యక్షమాయ. మీరు గమనించండి, ఆజ్ఞ అతిక్రమం అంటే ఏంటి? ఆజ్ఞ అంటే ఏంటండి చెప్పాలి. ఆజ్ఞ అతిక్రమం పాపం అంటే ఏంది? ఆజ్ఞ అతిక్రమం అంటే ఏంటి? ఏమేమి ఆజ్ఞలు ఉన్నాయి? వాళ్ళకు 10 ఆజ్ఞలు ఇచ్చిండు, మనకెన్ని ఇచ్చిండు? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో తండ్రిని, నిన్ను వల్ల నీ పొరుగు పారిని ప్రేమించాలి. 10 ఆజ్ఞలలో 8 తీసేసి 8 రెండిట్లలో ఇడమర్చిండు. మొత్తం 2 కదా. పూర్ణాత్మతో, పూర్ణ మనసు, పూర్ణ శక్తి, ఇవన్నీ దీన్ని చెప్పి అలాగనే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ 10 ఏం చేసిండు? 2గా మార్చేసిండు మొత్తం. తండ్రి తర్వాత మనుషులను ఎలా ప్రేమించాలో, తండ్రిని ఎలా ప్రేమించాలి. ఫస్ట్ స్థానం ఎవరికి ఇచ్చిండు? దేవునికి ఇచ్చుకోండి.
పూర్ణ మనసు, పూర్ణ ఆత్మ, పూర్ణ శక్తి, పూర్ణ బలం దేవుణ్ణి ప్రేమించాలి. తర్వాత నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించాలి. పొరుగువారిని ప్రేమిస్తే తిడతావా? ఆజ్ఞ అతిక్రమించినట్టు ఏది? తిట్టినా కూడా ఆజ్ఞ అతిక్రమించినట్టే. సాడీలు చెప్పినా కూడా అతిక్రమించినట్టే. అవునా? ఆయన వద్దన్న పనులు ఏది చేసినా కూడా ఉన్నట్టే. లోపల వ్యసనపడ్డా, మచ్చరపడ్డా, లోపల నువ్వు ఇంటర్నల్గా ఏమనుకున్నా సరే, హృదయంలో అనుకున్నవి మొత్తం ఏమైపోద్ది? ఆజ్ఞ అతిక్రమమే. ఆజ్ఞ అతిక్రమం పాపం. ఏం ఆజ్ఞలా ఏం చెప్పిండు ఆయన? ఏం చెప్పిండు? ఓసారి చూద్దాం. నూతనంగా చెప్పిండు, ఉన్నతమైన మాటలు చెప్పిండు. తిమోతికి చెప్పిన మాట చూద్దాం. అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ప్రేరణతో తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి జాగ్రత్త చూస్తే, రెండో తిమోతి 1వ అధ్యాయం, 2 తిమోతి 3వ అధ్యాయం. మీరు గమనించండి, ఆజ్ఞలుగా చెప్తుండే ఇవన్నీ క్రైస్తవులకు అందరూ పాటించవలసిన ఆజ్ఞలు. అంత్య దినములలో అపాయకరమైన కాలంలో వచ్చును తెలియను. ఎలయనగా మనుషులు, ఇగో ఇది ఉన్నా కూడా ఆజ్ఞ అతిక్రమమే. ధనాపేక్షలు ఉన్నా కూడా ఆజ్ఞ అతిక్రమమే. బింకంలాడు ఉన్నా ఆజ్ఞ అతిక్రమమే. అహంకారం ఉన్నా అతిక్రమమే. దూషకులు, తల్లిదండ్రుల అవిధేయులు ఆజ్ఞ అతిక్రమమే. కృతజ్ఞత, ఎవరన్నా మంచిగా మనకు చేస్తే మేలు ఉన్నవారికి కీడు చేయడం, కృతజ్ఞత లేనివారు, అది కూడా ఖచ్చితంగా ఆజ్ఞ అతిక్రమమే. అతిక్రమించేటి మొత్తం చెప్తున్నా. అపవిత్రుడు, ఇది ఆ ఆజ్ఞ అతిక్రమమే. అనురాగ రైతులు, సొంత వాళ్ళను కూడా, మంచి వాళ్ళను కూడా అనురాగ రైతులు అంటే ద్వేషించేవాళ్ళ. అతిథిని ద్వేషించే వాళ్ళు కూడా. అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, స్వజన దేశులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉందురు. ఇటువాడికి విముఖుడవై ఈ నీలో ఏమాత్రం ఉండొద్దు అని చెప్తూ 6వ వచనం 7వ వచనం చూడండి. పాపభరితులై నానా విధములే దురాశలను వలన నడిపింపబడిన ఎల్లప్పుడూ నేర్చుకొనిచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడును పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇళ్లలో జొచ్చి వారిని చెరపట్టుకొని పోవారు, వీరిలో చేరినవారు. మీరు గమనించండి, వీళ్ళందరూ ఒక గ్రూప్ అని చెప్తుండు మొత్తం. ఏమన్నా మంచిగా ఉన్నాయి అయ్యి? ఇవన్నీ ఆజ్ఞాతిక్రమం పాపం, పాపానికి జీతం మరణం అన్నాడు. 4 మనం చదువుకున్నాం కదా, 3, 4 చదువుకున్నాం కదా. ఆజ్ఞాతిక్రమం పాపం, పాపానికి జీతం మరణం. అసలు ఏం ఆజ్ఞ అతిక్రమించారు? ఏం ఆజ్ఞ అతిక్రమించారండి? ఇవన్నీ చెప్తున్నాడు మొత్తం. అంత్యదినములో ఇవన్నీ అయిపోతాయి, కానీ అవి చేసేవారితో నువ్వు విముఖుడవై ఉండుము. తిమోతి నాయన, ఇవన్నీ చేసే వాళ్ళందరూ ఆజ్ఞ అతిక్రమిస్తున్న వాళ్ళే. ఇవన్నీ చేసే వాళ్ళందరూ ఆజ్ఞ అతిక్రమించిన వాళ్ళే. నువ్వు అనుకుంటున్నావు కదా క్రీస్తులాగా నువ్వు నిత్య జీవంలో ప్రవేశించాలి. ఆదాము ద్వారా మరణం వచ్చింది, క్రీస్తు ద్వారా జీవం వచ్చింది. ఆ జీవం పొందుకునే వాళ్ళలో ఇలాంటి ఒక్కరిలో ఉండకూడదు. ఆదాము ద్వారా వచ్చిన అందరిలో ఇవన్నీ ఉన్నాయి, ఈ క్యారెక్టర్లు అన్నీ ఉన్నాయి. ఆదాములో లేకపోయినా ఆదాము గర్భం నుంచి వచ్చిన మొదటి సంతానానికే ఉన్నది. కయ్యానికే ఓర్వలేనితనం వచ్చింది. వాకిట్లో పాపం ఉన్నది, దాని మీద వాంచగలిగింది, అది వచ్చి ఏలింది. సొంత అన్నే సొంత తమ్ముడిని చంపేసిండు. క్రూరత్వం, మూర్ఖత్వం, అనురాగ రైతులు, సొంత తమ్ముడినే చంపేసుకున్న దౌర్భాగ్యుడు అన్నగా ఉన్నాడు వాడు కయ్యాను. అంతేనా? మీరు గమనించండి. తండ్రినే చంపడానికి పరుగులెత్తి గెదిమినోడు ఉన్నాడు ఓడు, అబ్షాలోము, దావీదు కుమారుడు. ఆడెంత దౌర్భాగ్యుడు మీరు గమనించండి.
అమ్నోను ఇంకా పాప పనులు మస్తు చేస్తాడు. దావీదు కుమారుడు అమ్నోను ఏం చేసిండు? తామారును సొంత వాళ్ళే, వాయు వరుసలు ఉన్నాయా? వీళ్ళందరూ ఈ కొన్ని విషయాల్లో వీళ్ళందరూ దరిద్రంగా ఉన్నారు, పోయిరు. నూతన నిబంధనకు వచ్చిన తర్వాత మరణం అనేది ఆ మోసే నుంచి అందరినీ ఏలింది. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చే వరకు ఏమైంది? దావీదు ఏలేదా? అందరూ ఎంతమంది రాజులుండో అంతమంది మీద మరణం అనేది ఏలింది. ఆ మరణాన్ని బ్రేక్ చేసింది ఎవరు? యేసుక్రీస్తులో ఏమి లేదు, ఇవన్నీ లేవు యేసుక్రీస్తులో. ఇవన్నీ అందరిలో ఉన్నాయా? ప్రతి ఒక్కరిలో ఉన్నాయి ఇవన్నీ ఇంచుమించు. వ్యభిచారం చేసినా లేదా? దావీదు పాపం చేసి తర్వాత పశ్చాత్తాపడ్డాడు, తర్వాత ఏం చేసిండు? పాపం చేసిండు. మీరు గమనించండి. మోసేలో అవిధేయత లేదా? ఉన్నది. మాట్లాడమంటే కొడతాడు, మోసేనూ వదిలిపెట్టలే. మీరు గమనించండి, ఎవరిని వదిలిపెట్టాడు ఆయన. మరణం అనేది అందరి మీద ఏలింది. మరణాన్ని ఏలకుండా దాన్ని బ్రేక్ చేసి మరణాన్ని గెలిచిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు. తనలాగా బతకాలని, తనను పోలి జీవించాలని ఆయనగో ఇవన్నీ ఉన్నాయి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మతో ఆ మరణాన్ని గెలవాలంటే ఏమి ఉండాలి, ఏమి ఉండకూడదు? ఉండవలసిన సద్గుణాలు, ఉండకూడని దుర్గుణాలు. ఉండవలసిన క్రీస్తులో ఉన్న సద్గుణాలు ఉండాలి జీవాన్ని పొందాలంటే. ఉండకూడని దుర్గుణాలు అసలు ఉండకూడదు. పరలోకానికి వెళ్ళే బ్యాచ్లో ఇలాంటి దుర్గుణాలు ఉండొద్దు. అంత్యదినంలో అపాయకరమైన కాలంలో వస్తాయి ఆయన, అవి భయంకరమైనవి. వాళ్ళు ఎలా ఉంటారంటే అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనము. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, ధనాపేక్షలు, తల్లిదండ్రులకు అవిధేయులు. ఏ తల్లిదండ్రులు విధేయులు కలిగి ఉన్నారు పిల్లలు? విధేయ కలిగి ఉన్న పిల్లలు ధన్యులు. అవిధేయ కలిగి ఉంటే వాళ్ళ దీపం ఆరిపోద్ది. క్లియర్గా చెప్తుంది కదా, నేను చెప్తున్నా, బైబిల్ చెప్తుందా? మీరు గమనించండి. అందుకనే క్లియర్గా చెప్తుండు. కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిథి ద్వేషులు, అపవాదకులు, అజిత్రేంద్రియులు, క్రూరులు, స్వజన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, వీళ్ళందరూ ఏమవుతారంటే దేవుని కంటే ఎక్కువ సుఖానుభవమే ఎక్కువగా ప్రేమించువారు అంటాడు. ప్రేమించువారు పైకి భక్తి గలవారై ఉన్నట్టుగా ఉంటారు, కానీ దేవుని శక్తి ఏంటో, ఆ లేఖనాల సారం ఏంటో తెలియదు. పైకి మాత్రం భక్తులే. పరలోకం మాగ్భాగ్యత ఎవరిస్తారో అనుకుంటారు. ఆ శక్తి, దేవుని లేఖనాలలో ఉన్న శక్తిని, లేఖనములు కానీ దేవుని శక్తిని కానీ తెలవక పొరబడుతూ ఈ మాటలు, ఈ పాతయాన్ని అట్నే పెట్టుకొని ఇవన్నీ తీసేసుకోవాల్సిన వారు ఇవన్నీ లోపల పెట్టుకొని మేము భక్తులమే, మాకే పరలోకం ఇస్తాడు దేవుడు అనుకొని ముందుకెళ్ళిపోతారట. ఆజ్ఞ అతిక్రమం అంటే గియే. ఆజ్ఞ అతిక్రమము పాపం, పాపానికి జీతము మరణం. నరకానికి వెళ్ళిపోయే బ్యాచ్లో ఉండేవాళ్ళే వీళ్ళందరూ. మళ్ళీ రండి, ఇక్కడికి రండి. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. పాపం చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించుచున్నాడు. ఆజ్ఞ అతిక్రమే పాపము. 5వ వచనం. పాపములో తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయను, మీకు తెలియను. ఆయన యందు ఏ పాపమేమీ లేదు. ఆయన యందు నిలిచిన వాడెవడు పాపం చేయడు. చాలు. మీరు గమనించండి, మరణం ఎందుకు బంధించలేకపోయింది? మరణం నుంచి ఫస్ట్ లేచింది ఎందుకు చెప్పాలి. యేసుక్రీస్తు ఎందుకు మరణాన్ని గెలిచిండు? ఆయన ఏ పాపం చేయలేదు కాబట్టి లేచిండు. ఆయనలో ఏదైనా ఉంటే ఆయన కూడా లేవడు. అంటే దేవుడు ఎవరు? పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, ఎలాంటి కలంకము లేని దేవుడు. ఏమాత్రం కలంకం ఉన్నా కలంకులందరూ ఆయన యొద్దకు వెళ్ళరు. ఆ కలంకం లేకుండా కడుక్కోవడానికి క్రీస్తు రక్తం మనకిచ్చాడు. పాపాలన్నీ కడుక్కోవడానికి, ఒప్పుకోవడానికి, వదిలిపెట్టడానికి, మనలో ఉన్న దుర్గుణాలు పారదోలి క్రీస్తులో ఉన్న సద్గుణాలను మనలో నింపుకోవడానికి, మన బ్రతుకులను మార్చుకోవడానికి, నిరంతరము ఆయన ఉన్న మహాలోకములో జీవించడానికి యుగయుగాలు
గమనించారా? ఆయన ఏ పాపం చేయలేదట. ఆయన యందు ఏ పాపము లేదు. ఆయన యందు నిలిచినవాడు ఎవడును పాపము చేయడు. పాపము చేయువాడు ఆయనను చూడనేరడు, ఎన్నడూ చూడనేరడు. మీరు గమనించండి, దేవుణ్ణి చూడాలి అనుకుంటే క్రైస్తవులు అందరూ చూస్తారంటారా? మీరు గమనించండి, ఈ లిస్టులో ఉన్నవాడు ఎవడు చూడడు. అంత్య దినములు అంటే ఏంటి? క్రీస్తు రాకడ సమయం. ఇప్పుడు క్రీస్తు రాకడ సమయంలో ఉన్నాం. ఏ రాత్రో ఎప్పుడొస్తారో తెలియదు. అంతేనా? యుద్ధాలు జరుగుతున్నాయి, భూకంపాలు జరుగుతున్నాయి, అన్నీ భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి. భయంకరమైన వింత పోకట్లు, పాపం అనేది పెచ్చురిల్లిపోతుంది, మొత్తం విపరీతంగా మిరిగిపోతుందా లేదా? ఎటు చూసినా భయంకరమైన పరిస్థితులే ఉన్నాయా? ఉన్నాయి. అంటే క్రీస్తు రాకడ సూచనలు స్పష్టంగా మనకు కనబడుతున్నాయి. మన క్రీస్తులాగా ఆయన లాంటి మంచి మనసు కలుసుకోవడానికి మనం ప్రతిరోజు, అందుకే ఏమంటున్నా, నేర్చుకోవాలి, మార్చుకోవాలి. రాత్రికి రాత్రి భక్తులు ఎవరు కారు, నైట్కి నైటే భక్తులు ఎవరు కారు. దాన్ని ఏం చేయాలి? మనం నేర్చుకోవాలి, మార్చుకోవాలి. అందుకే మనకి ఈ కాలం, అందుకే మనకి ఈ సమయం. సంవత్సరానికి 12 నెలలు. మీరు గమనించండి, సంవత్సరానికి 12 నెలలు. సంవత్సరానికి ఎన్ని వస్తున్నాయి? 52, 350 రోజులే సంవత్సరానికి వచ్చేది. 365 రోజులు వస్తున్నాయి. కానీ మనం కూడుకునేది ఎంత? ఎన్ని రోజులు? 52 వారాలే. సంవత్సరంలో 52 వారాలే కదా. ఆదివారాలు పెట్టుకుంటే లోకానికి ఎంత, దేవునికి ఎంత? మీరే ఆలోచించండి. సంవత్సరానికి 12 నెలలు అండి. నెలకు 30 రోజులు, 12 నెలలు. 12 నెలలు 300. మీరు గమనించండి, అంటే ఒక సంవత్సరానికే 300, 12 నెలలు, 12 ముళ్ళు ఎంత? అంతే కదా. 366 దినాలు అవుతున్నాయి. 66 దినాల్లో జస్ట్ నువ్వు ఎన్ని రోజులు? 52 రోజులు. 52 రోజులే, 52 వారాలు వస్తున్నాయి. 52 రోజులే ఆదివారం కూకుంటే అంటే ఏంటి? 303 రోజులు ఏమైపోతున్నాయి? 4 రోజులు ఏమైపోతున్నాయి? 360 రోజులు కదండి. 66 రోజులు అంటే ఎన్ని రోజులు మనం వాడుకుంటున్నాం? 13 రోజులు మొత్తం పోతున్నాయి. అంటే లోకానికి ఎక్కువ ఇస్తున్నాం, దేవునికి తక్కువ. అసలు 0.5% కూడా లేదు, 20% కూడా లేదు. మీరు గమనించండి, అంటే లోకానికి ఎక్కువ, దేవునికి తక్కువ. ఇంకెక్కడ భక్తులుగా మారుతాం? మీరు గమనించండి. అందుకే ఈ పాపాలు చేసేవారు ఎవరు బెల్లరని చెప్తుండు. మీరు గమనించండి. 4వ వచనం మళ్ళీ చదువుతా. పాపము చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించినాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపమును తీసివేయుటకు ఆయనే ప్రత్యక్షమాయను. మీకు తెలియను, ఆయన ప్రత్యక్షమాయను మీకు తెలియదు. ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన యందు ఏ పాపము లేదు. ఆయన యందు నిలిచినవాడు ఎవడును పాపము చేయడు. పాపము చేయవాడెవడో ఆయనను చూడలేదు, ఎప్పుడు చూడడు. చూస్తాడా? పాపం చేస్తానో చూడాడు. పాపం చేయి క్షమించు ప్రభు అంటే ఎక్కడా? గమనించిరా? ఇది చదువుతున్నప్పుడు భయం అవుతుంది. ఎక్కడ ఉన్నాము, ఏం కథ, ఏంటి పరిస్థితి, ఏంటి, మనం కనుమూస్తే ఏంటి? యాక్సిడెంట్లో స్పాట్లో చచ్చిపోయాడు పాపం. స్పాట్లో కాలనీలో ఉంటాడు. ఒక్కసారే మాట్లాడిన ఆయనతో, ఒకసారి మాట్లాడినా. మీరు గమనించండి. ఆయన ఎఫ్రప్ప చర్చికి వెళ్తున్నట, యూటర్న్ అయ్యి. ఈ కాలనీ పాస్టర్తో ఏమో అయిందట ఆయనకు. పాస్టర్ క్షమించలేదు, ఆయన రమ్మని పిలుచుకోలేదు, ఏం చేయలే. ఒక్కసారే ఏమైందో ఏం కదా, సమాధానం లేకపోయిండు. ఈయనకేమైపోద్దు ఇక. మరి వాక్యం చదివితే మాత్రం ప్రతి ఒక్కరిని మన తప్పు లేకుండా నామూసేం లేదు, క్షమించని వారు చేతులు పట్టుకునే సరే మనం క్షమించమని సబ్బుగా అడుగుకుంటే రేపు మనం చచ్చినా కూడా సమాధానంగానే ఉన్నాం కనుక ఎవరిలో మనలో పాపం లేదు, మనం ఏం లేదు ఉండొచ్చు.
ఇప్పుడు ఆయనకు ఇది ఉంది, ఆయన చనిపోయి ఈయన బతుకున్నాడు, ఆయనతో సమాధానం పడలే. ఇప్పుడు దేవుడు ఈయన పట్టుకుంటాడు, బతుకున్నాడని పట్టుకుంటాడు పాస్టర్ గారిని, నువ్వెందుకు అతనితో సమాధానం పడలేదని. ఆయన చనిపోయాడు, కథ ఏంది? ఇక ఎక్కడ ఉంటుంది క్షమాపణ? ఊకుంటాడు అనుకుంటారా? అందుకనే తొందరగా మనకు మంచిగా తెలుసు కాబట్టి టక్కున పోయి క్షమించమని అడిగి వాళ్ళ నుంచి మనం వదిలేసుకున్నాం అనుకో, చేతులు కడుక్కున్నాం అనుకో పిలాతులాగా, కథం ఎవరి పాపం వాంతోనే ఉంటుంది. ఇక మనకు సంబంధం లేదు. వాళ్ళు చేసే పాపక్రియలు మనం ఎందుకు చేయాలి? మీరు గమనించండి, పాపం చేస్తే అలా అయిపోద్ది. చూడలేడు, ఎప్పుడు చూడలేడు. ఎందుకంటే యేసుక్రీస్తు ఏ పాపం చేయలే, ఆయనలో పాపమే లేదు. ఆయన ధరించుకున్న వారు కూడా పాపులు పరలోకం వెళ్ళరు. పాపము చేసిన వారు దాన్ని ఒప్పుకొని వదిలిపెట్టి క్రీస్తు రక్తములో కడగబడి పశ్చాత్తాపడి నిజమైన క్రీస్తు అనుకున్న నవీన స్వభావం ధరించుకొని క్రీస్తును పోలికలో ఉన్న వాళ్ళైతే బెస్ట్. ఒకడున్నాడు గొప్పగా, ఏమంటారు కదా, తంతపోయి బూరోజు గంపలో పడ్డరా అన్నట్టుంటారుగా, అలాంటి జీవితం ఒక ఉంది. ఎవరిది చెప్పండి బైబిల్లో? ఒకే ఒక ఉంది బైబిల్లో, ఎవరిది లేదు. ఒకే ఒకడు ఉన్నాడు, వాడు తుట్టిలో వారి పారం తప్పించుకుండండి, చచ్చిపోతాడు, ఏం లేదాడు. యేసు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలన్నాడు, అంతే. అంటే ఎందుకని? యేసు అందరి హృదయాలు ఎరిగినవాడు, అంతేనా కదా? ఎరిగినవాడు. అంతకుముందు బందిపోటు దొంగలను ఉన్నది, బందిపోటు దొంగలను ఉన్నది. ఆ 2-3 గంటల్లో ఏమైపోయింది? మార్పు చెందిండు మొత్తం. 9 గంటలకు సిలువ వేయబడతాడండి. 9 గంటలకు సిలువ ఎక్తాడు యేసుక్రీస్తు, సిలువ వేస్తారు. 3 గంటల దాకా రమారమి. మీరు గమనించండి, ఎంతసేపు ఉన్నాడు? ఎన్ని గంటలు ఉన్నాడు? 6 గంటలు సిలువ మీద వేదన పడ్డాడు. 6 గంటల సేపు, అంతేనా? 9 నుంచి వెళ్ళి 10, 11, 12, 1, 2, 3, 4 అంటే మొత్తం 6 గంటలు అనుకోండి. 6-7 గంటలు నరక వేదన పడ్డాడు యేసుక్రీస్తు. ఆ 6 గంటల్లోనే యేసుని చూసుకుంటూ మార్చిండు. ప్రసంగం చేయలే యేసుక్రీస్తు, గొప్ప ప్రసంగం చేయలే. ఎన్ని మాటలు పలికిండు? సిలువలో 7 మాటలు. ఆయన గురించి ఎన్ని చెప్పుకుంటూ మన గురించి ఎన్ని చెప్పిండు? లేఖనాల గురించి 3 మాటలు మాట్లాడిండు, మన గురించి 4 మాటలు చెప్పిండు. ఆ మాటల్లోనే వాడు బతుకు మార్చుకొని యేసు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఎమ్మటే మనిషి కుమారుడికి ఏముంది? క్షమాపణ, అధికారం. పాపములు క్షమించుటకు మనిషి కుమారుడికి అధికారం ఉంది. చదువుకున్నాగా మొన్న, పక్షవాయు గలవంతో వచ్చే కుమారుడా పరుపు దింపంగానే 2వ అధ్యాయంలో మార్కు సువార్తలో ఏమన్నాడు? నీ పాపాలు క్షమింపబడ్డాయి. మనిషి కుమారుడికి భూమి మీద అధికారం కలదు. వీడు టక్కున అధికారం కలిగింది, ఆయన క్షమించిండు, వీడు వెళ్ళిపోయిండు. ఎంత ధన్యుడు అనుకోవాలి ఆ దొంగోడు, ఎంత ధన్యుడు. యేసు అనుకునే మార్పు వాళ్ళలో చూసిండు. యేసు అయితే ఏం కోరుకుంటుండో, ఎలా ఉండాలనుకుండో మనిషి, అలాంటి పశ్చాత్తాపం, అలాంటి మార్పు స్పష్టంగా యేసుక్రీస్తు గ్రహించిండు. తన హృదయంలో, తన ఆత్మలో గ్రహించిండు. ఆడు ఏమనుకుంటుండు, ఏం కథ అని. ఎన్నో మీరిండు, ఎన్నో ఆజ్ఞలు మీరిండు, ఎన్నో దూషణ పనులు చేసిండు, ఎన్నో తప్పుడు పనులు చేసిండు. నిజమైన మార్పు అంటే అదండి. మీరు గమనించండి, దొంగవాడు ఎంత ధన్యుడైపోయాడు. ఆడు కూడా దూషించుడు. ఫస్ట్ మత్తయి సువార్త 27వ అధ్యాయంలో మనం చదువుకుంటూ వస్తే ఆడు కూడా దూషించినట్టే ఉంటుంది. తర్వాత మార్పు చెందింది చూడండి. 6 గంటలు క్రీస్తు భయంకరమైన వేదన పడ్డాడు. ఏ ఒక్క వ్యక్తిని తిట్లే, ఏ ఒక్క వ్యక్తిని నిందించలే. మాటల్లో కూడా ఆయన కపటము లేదు అని పేతురు స్టేట్మెంట్ ఇచ్చిందంటే, దూషింపబడి బదులు దూషింపలేదంటే, శిలువ మీద ఉండండి, నరాలు మొత్తం ఇదైపోయినాయి, శరీరం మొత్తం దున్నపడ్డది.
క్షమాపణ అంటే అది, ప్రేమ అంటే అది, జీవం. అలాంటి ఓర్పు, అలాంటి సహనం ఉన్న వారికే పరలోకం అని నేర్పిస్తుందా, నేర్పిస్తలేదా? శిలువ యాగంలో ఆడు చూసిండు, ఏంది ఇంత భయంకరమైన కలకు ఏమైపోయింది, తలకు ముళ్ళ కిరీటం అల్లి పెట్టిరు. శరీరం మొత్తం చీల్చబడిందా? చీల్చబడింది మొత్తం. కాళ్ళకు చేతులకు మేకులతో బిగించేసిరు. అయినా ఎవరిని తిడతాడేంది? ఒక మాట అంటాడు, తొట్టిల్లిపోతాడేంది? ఎందుకంత సహనము, ఎందుకంత ఓపురు? మన క్షమించమంటుండు, మళ్ళీ మనుషుల్ని క్షమించంటుండు. తండ్రి వీరు ఏం చేయదు అంటుండు. మనం ఈయన మామూలు వ్యక్తి కాదు, మనిషిలా కనబడుతున్న దేవుడు ఈయన. మనుషుల్లో ఇలాంటి సహనము, ఇలాంటి ఓర్పు నేను చూడలేదుగా. ఈయన మహానుభావుడు, ఈయన మహనీయుడు. ఎన్నో మాటలు చెప్పారు, దొంగలు మారిపోయారు అన్నారు. అంటే ఇలాంటి మాటలు వింటే మారిపోతారు. వ్యభిచారులు మారిరు అన్నారు, కానీ నేను విన్నా ఈ నిజం మొత్తం రూఢిపరుచుకుంది, సిలువలో పరుచుకున్నాడు. ఇలాంటి మహానుభావుని నేను తునీకరించింది ఈయనే అని ఖచ్చితంగా రూఢిపరుచుకొని పరలోకం వెళ్ళిన వ్యక్తి ఎవరు? గంటల్లో మారిపోయలేడు. మనకి ఎన్ని గంటలైనా, రోజులు కాదు, సంవత్సరాలు గడిచినా మనలో మారిపోతలేదు. 6 గంటల్లో మార్పు పొందిండు మొత్తం. మీరు గమనించండి. తిట్టేవాళ్ళు ఎలా వెళ్తారా? పాపం చేయి ప్రతివాడు నువ్వు ఆజ్ఞను అతిక్రమించుచున్నాడు. పాపం చేయి ప్రతివాడు మాటల్లో, చూపుల్లో, అన్నిట్లలో అండి. ఆజ్ఞ అతిక్రమం అంటే దేవుడు చెప్పిన ప్రతి మాట. అందులో ఒక మాటతో చెప్పిండు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు నాయన అండు. ప్రేమించిన వారిని దూషించము, ప్రేమించిన వారిని తిట్టము, ప్రేమించిన వారిని కొండాలు చెప్పము, ప్రేమించిన వారి మీద మనం ఏమి చెప్పము. మీరు గమనించండి. వాళ్ళే జీవం పొందుతారని చెప్తుండు. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, త్వరగా రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చూడండి. మంచి మాట అక్కడ. 5వ అధ్యాయము 14వ వచనం చూడండి ఏమంటుండో. ఆయనను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపం చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేలెను. చూడండి, ఆదాము రాబోవానికి గుర్తయి ఉండెను, అయితే అపరాధము కలిగినట్లు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయినలా మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తు అని ఒక మనుషుని కృపచేత అయినను దానమును అనేకులకు విస్తరించింది. కృపాదానము అనేకులకు విస్తరించింది. అతిక్రమమును పోలే అనేకులు ఏమైపోయారు? పాపానికి బందీలు అయిపోయారు. మీరు గమనించండి. కానీ యేసుక్రీస్తు గురించి చెప్తుండే ఇక్కడ ఖచ్చితంగా కృప అనేది విస్తరిస్తుంది అని చెప్తుండే. 16వ వచనం, మరియు పాపం చేసిన ఎవని వలన శిక్షావిధి కలిగినట్లు ఆ దానము కలగలేదు. ఏలయనగా తీర్పు ఒకని అపరాధము మూలముగా వచ్చినదై అందరికీ ఏమైపోయింది? శిక్షావిధికి కారణమాయను. మనుషులందరికీ శిక్షావిధికి కారణమాయను. కృపావరణమైతే అపరాధం మూలముగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయను. మీరు గమనించండి, కారణం చెప్తుండడు. ఇద్దరిని పోల్చి చెప్తుండు. యేసుక్రీస్తు ఏం చేసిండు? శిలువలో కూడా మాట తప్పిపోలే. యేసుక్రీస్తు బతికిన 33 సంవత్సరాలు. ఆదాం బతికింది 930 సంవత్సరాలు. 930 సంవత్సరాలు. మీరు గమనించండి, 930 సంవత్సరాలు అంటే ఈయన ఎన్నేళ్ళు బతికినట్టు? ఆదాము మీరు గమనించండి 800. మీరు గమనించండి 930 కదా, 930 సంవత్సరాలు ఆయన బతికిండు. ఆయన ఎన్ని సంవత్సరాలు బతికినట్టు?
97 సంవత్సరాలు, 897 సంవత్సరాలు ఎవరు బతికినట్టు? ఆదాం బతికినట్టు. ఈయన 3.5 సంవత్సరాలు, 9 అంటే 33.5 సంవత్సరాలు యేసుక్రీస్తు బ్రతికిండు. మీరు గమనించండి, అన్నేళ్ళు బతికినా కూడా అందరికీ సంతానవృద్ధి చేసింది తప్ప అందరికీ పాపం అనేది ఆయన ద్వారానే మొత్తం విస్తరించింది. మొత్తం అందరి మీద ఏలింది. ఆ అతిక్రమం పోలి అందరి మీద మోసే వరకు, ప్రవక్తలు అందరి వరకు ఏలింది ఆ మరణం అనేది అందరి మీదకి. కానీ క్రీస్తు వచ్చిన తర్వాత ఏమైపోయింది? అయిపోయింది. రాబోయే వానికి ఏమై ఉన్నాడు? ఈయన గుర్తయి ఉన్నాడు. మొదటి ఆదాము, ఈయన కడపటి ఆదాము. మొదటి ఆదాము వల్ల అందరికీ మరణం అనేది సంప్రాప్తమైంది. కడపటి ఆదాముకు అందరికీ జీవము సంప్రాప్తమైంది. మొత్తం గమనించారా? ఆ సంప్రాప్తం చేయడానికి ఏంది? మనిషి ఎలా బ్రతకాలో బ్రతికి చూపించాడు. అలా ఎవరు చూపించలేదు, ఏ ప్రవక్తలు చూపించలేదు, ఎవరు చూపించలేదు. కానీ యేసుక్రీస్తు ఎలా బ్రతికి చూపించాడో అలా చూపించింది మొత్తం. 17వ వచనంలో కూడా చూడండి, మరణము ఒకని అపరాధము వలన వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుల్యమును నీతి దానమును పొందువారు జీవం గలవారై మరణిశ్చయముగా యేసుక్రీస్తుని ఒకని ద్వారానే ఏలుదురు. చూడండి, కాబట్టి తీర్పు ఒకని అపరాధం మూలముగా వచ్చినదై మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమగను, అలాగనే ఒకని పుణ్య కార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడు కారణమాయను. చూడండి, చాలు. యేసుక్రీస్తు గురించి సవివరంగా వివరిస్తుండేవారు అపోస్తలుడైన పౌలు గారు. మొదటి మనిషిని ఆదామును పెట్టుకొని యేసుక్రీస్తుని పెట్టి మనుషుల ఈ మధ్యలో ఉన్న మనుషులందరినీ పక్కకు పెట్టి ఆ మొదటి మనిషి ఈ కడపటి మనిషిని జోడించి రెండింటిని మొత్తం మేళ నుంచి చెప్తుండు. మొత్తం యేసుక్రీస్తు ఎంత గొప్పవాడో. ఆయన నుంచి వచ్చిన సంతానం వచ్చింది, ఓకే. ఆయనతో పాటు సంతానం వచ్చింది, ఆయనతో పాటు పాపం వచ్చింది, ఆయనతో పాటు మరణం అనేది అందరి మీద వచ్చింది. కానీ ఈ మహానుభావుని వల్ల ఏమొచ్చింది? జీవం వచ్చింది. పుణ్య బలియాగం కారణము ఒక పుణ్య చెప్తుంటాడు. పుణ్య కార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధించుటకు కారణమాయను. మీరు గమనించండి, దాన్నే చెప్తూ మళ్ళీ ఒక 19వ వచనంలో, ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడ్డరు. చేసుకుంటు కదా, ఆ నీతిమంతులుగా చేయబడ్డవని మాటల పరిమితం వచనాల వరకే ఉంటే కాదు. ఏమని చెప్పిండు? ఏమండి? ఆదాము ద్వారా మరణం వచ్చింది, క్రీస్తు ద్వారా జీవం వచ్చింది. ఆ జీవం పొందాలవలసిన అర్హతలు ఏమని చెప్పిండు? ఏం చదువుకున్నాం? ఇవన్నీ ఉండొద్దని చెప్పిండా లేదా? ఉండొద్దు ఖచ్చితంగా. ఆయన ఆజ్ఞల్లో కూడా చెప్పేటప్పుడు చక్కగా ధనం కూడా ఉండొద్దు నీ దగ్గర అని కూడా చెప్తాడు. చిన్నప్పటి నుంచి ఆజ్ఞలన్నీ పాటిస్తున్నా అంటాడు. నాకు కొదవగా నాకు ఇంకా ఏం కొదవగా ఉన్నది జీవంలో ప్రవేశించడానికి అంటాడు. చూడండి, 19వ అధ్యాయంలో ఒకడు వస్తాడు, అడుగుతాడు యేసుక్రీస్తును, నేను చిన్నప్పటి నుంచి పాటిస్తున్నాను ఇవన్నీ అంటాడు. 19వ అధ్యాయం 16వ వచనం, 19:16 వచనం చదివండి. ఒకడు ఆయన ఎదుకు వచ్చి, బోధకుడా, జీవంలో ప్రవేశించుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయన అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యం గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒకడే. నీవు జీవములో ప్రవేశించగోరిన ఎడల ఆజ్ఞలు గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయన అడగగా, మీరు గమనించండి, ఏ ఆజ్ఞలు అడుగుతుండే ఆయన. ఆజ్ఞలు జీవంలో ప్రవేశించాలి అని నువ్వు అనుకుంటున్నావు కదా, నువ్వు జీవం గురించి చెప్తున్నావు నాయన. మరి నేను చిన్నప్పటి నుంచి అంటే అన్ని ఆజ్ఞలు అంటే నేను చాలా ఆజ్ఞలు అనుకుంటు, ఈ 10 ఆజ్ఞలు మాత్రం మంచిగా పాటించుకుంటూ వస్తుండు. ఆజ్ఞలు: అబద్ధ సాక్ష్యం చేయొద్దు,
వ్యభిచరించొద్దు, తల్లిదండ్రులు సన్మానించు, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమి అన్నీ చెప్తుండు కానీ ఎవరికి ఇత్తలేడు. అన్నీ కూడబెట్టుకుంటుండు. ఎవరికి ఏమి ఇత్తలేడు. పిల్లికి బిచ్చమేరుడు ఎవరికి ఏమి ఇత్తలేడు. లోబి అనుకోవచ్చు, చాలా ఆస్తి ఉన్నది, ఎవరికి ఏమి ఇత్తలేడు. ఇదే భక్తి అనుకొని పోతుండు. ఇలా ఉన్నోడు పరలోకం వెళ్ళడు కాక వెళ్ళడు. నువ్వు అనుకున్న భక్తి వేస్ట్ అన్నట్టుగా యేసుక్రీస్తు జీవంలో ప్రవేశించాలంటే నువ్వు జీవంలో ప్రవేశించగోరిన ఎడల ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాడు, ఆజ్ఞలన్నీ పాటిస్తున్నా అని చెప్పినప్పుడు నిత్య జీవం పొందుటకు నేనేమి మంచి కార్యము చేయవలనని ఆయన అడిగాను. అందుకు ఆయన యేసుక్రీస్తు మంచి కార్యమును గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచి వాడు ఒకడే. నీవు జీవంలో ప్రవేశించగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. అందుకు అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడగగా యేసు చూడండి ఏమంటుడో లిస్ట్ ఎత్తుండగా యేసు నోట పలికిన మాట: నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిల్లవద్దు, అబద్ధ సాక్ష్యములు పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానించుము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపుము అనివే అని చెప్పాను. అందుకు ఆ ఎవరుడు ఇవన్నీ అంటే నేను బాల్యం నుంచి అంటాడు, లూకాసు వార్తలో బాల్యం అంటాడు, ఇవన్నీ అనుసరించుచూనే ఉన్నాను, ఇంకను నాకేమి కొదవా అని ఆయన అడిగాను. అందుకు యేసు నీవు పరిపూర్ణం అగుటకు గోరిన ఎడల నీవు పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకు, ఆస్తిని అమ్మి ఎవరికో కాదు, బీదలు ఉన్నారు, ఏమి లేని వారు ఉన్నారు, వాళ్ళకి ఇచ్చి నువ్వు వచ్చి నన్ను వెంబడించింది. ఆయన జీవంలో ప్రవేశించాలంటే వీళ్ళు ఏమనుకుంటారో ఏం కదా కానీ లోకంలో కోట్ల రూపాయలు కూడా పెట్టుకుంటా అంటారు. ఈ కోట్లు ఉన్నాడు అక్కడ రావని ఆయన అంటుండు. కోట్ల రూపాయలు కూడా పెట్టుకుంటారు దౌర్భాగ్యులు. ఎందుకురా? జీవం నీకు కావాలని అనుకున్నప్పుడు, అందులో ప్రవేశించగోరినప్పుడు ఇవన్నీ ఉండొద్దు. తెలుసా? నువ్వు కోరినవంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు చెప్తున్నాడు 21. అందుకు ఆయన యేసు నువ్వు పరిపూర్ణ అగుటకు కోరిన ఎడలా నువ్వు పోయి ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుము అని అతనితో చెప్పాను. అయితే వాడు జీవాన్ని అయినా వదులుకుంటాడు కానీ ఆస్తిని వదులుకోడు. ఇప్పుడున్న అదే జబ్బు క్రైస్తవులకు. మీరు గమనించండి. ఎందుకు వస్తురు దేవుని దగ్గర నమ్ముకుంటేందుకు? ఎందుకు వస్తురు? ఆస్తి కావాలని వస్తురు. ఆయన ఏమంటారు? వదులుకొని నా దగ్గరికి వచ్చి నన్ను వెంబడించి నీకు జీవం ఇస్తా. ఎంత రివర్సు! ఉన్నవాడినో అమ్ముకొని నా దగ్గర రాని ఏసు అంటుండు. వీళ్ళు ఏమనుకుంటారు? ధనం లేకపోతే ధనం ఎత్తాడని ఈయన అనుకుంటారు. బైబిల్లో ఉన్నదానికి వీళ్ళు చేస్తున్న ప్రార్థనకి ఏమన్నా పొంతనా గింతనన్నా ఉందా? నువ్వు జీవం పొందాలంటే ఇక్కడ ఏముండాలి? ఇగో ఇలాంటి చంపడాలు మనుషులో కూడా అనుకుంటే వద్దు. నరహత్య ఎవడైనా నువ్వు వ్యర్థుడా అంటే వాడు నరహత్య చేసినట్టే. ఏ నరహంతకుని యందు నిత్య జీవము ఉండదు. మరి ఎన్ని విషయంలో మనం నరహత్యలు చేస్తున్నామో మరి మనం పరీక్షించుకోవాలి ఖచ్చితంగా. ఆ జీవం పొందాలంటే ఏంటి? అతిక్రమమును పోలి ఉన్నది. అందరి మీద మరణం అనేది ఏలింది. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చే వరకు ఏలలేకపోయింది. మరణం ఆయన మీద ప్రభుత్వం చేయలేకపోయింది. మరణం ఆయనను బంధించలేకపోయింది. ఎందుకు? ఆయన ఏ పాపం చేయలే కాబట్టి, పరిశుద్ధుడిగా ఉన్నాడు కాబట్టి, నిర్దోషుడుగా ఉన్నాడు కాబట్టి, నిష్కల్మషుడుగా ఉన్నాడు కాబట్టి. ప్రియమైన దేవుని వారా, ఒకసారి మీరు ఆలోచించండి. చూద్దాం. ఆ జీవం పొందాలంటే ఖచ్చితంగా వానికి చెప్తున్నాడు. చూడండి, ఒకటి చూసుకొని ముగించుకుందాం. ఇరవై 21వ వచనం, మొదటి కొరింథీ 15వ అధ్యాయం 21వ వచనం చూడండి. చాలా ఉంది పెద్ద పాఠం, వచ్చేదాన్ని భారం మాట్లాడుకుందాం. చూడండి, మనుషుని ద్వారా అంటే ఆదాము ద్వారా మరణం వచ్చాను కనుక మనుషుల ద్వారానే మృతుల పునరుత్థానము కలిగని. ఆదామునందు అందరూ ఎలాగా మృతి పొందుచున్నారో అలాగునే క్రీస్తునందు అందరూ
బ్రతికింపబడుతురు, అందరూ బ్రతికింపబడుతురు. ఎవరి వల్ల? ఆదాము వల్ల అందరూ మరణానికి వెళ్ళిపోయారు. ఆదాము ద్వారా మరణం వచ్చింది, క్రీస్తు ద్వారా ఏమొచ్చింది? జీవం వచ్చింది. బ్రతికింపబడుతురు మొత్తం. ఎందరైతే క్రీస్తును ఆశ్రయిస్తారో, క్రీస్తును సురక్షకుడిగా ఒప్పుకుంటారో వాళ్ళందరూ బ్రతికింపబడతారు. ఎక్కడ? పాతాళంలో నుంచి వెళ్ళి, నరకంలో నుంచి వెళ్ళి బ్రతికింపబడతారు. భూమి మీద అందరూ సమానంగానే బతారు. దేవుని నమ్మనివాడు, దేవుని నమ్మినవాడు అందరూ ఒకే ఉంటారు. కానీ నువ్వు ఎలా బ్రతికింపబడతావు? ఆదాము నుంచి వెళ్ళి అందరికి ఎలా వచ్చింది? మరణం వచ్చింది. ఆ మరణం అందరికీ ఉన్నది, కానీ జీవం అందరికీ ఉండదు. ఇక్కడ విడగొట్టుకోవాలి మనం. ఆదాము నుంచి వచ్చిన వారు అందరికీ ఎలాగ మరణం వచ్చింది? అందరికి వచ్చింది మరణం, ఓకే. మనకు కూడా వచ్చింది మరణము, ఉన్నది ఓకే. కానీ జీవం మాత్రం అందరికీ రాదు సుమా. ఎవరికి వస్తుంది జీవము? యేసుక్రీస్తు నమ్ముకొని, స్వరక్షకుడిని ఒప్పుకొని, పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి పాత జీవితానికి సమాధి చేసి నూతన జీవితానికి నాంది పలకాలి. పాతాళంకి వెళ్ళకుండా నరకంలో నుంచి వెళ్ళి జీవంలోని దాటి ఉంటాం మనం క్రీస్తుని నమ్ముకుంటే. వాళ్ళు నిరంతరం బ్రతికే జీవితం గురించి చెప్తుండ్రు. వాళ్ళు బ్రతికింపబడతారు. ఎక్కడ? భూమి మీద కాదు బ్రతికింపబడేది, శాశ్వతమైన జీవము, శాశ్వతమైన లోకం. యేసుని నమ్ముకుంటే పరలోకం. గమనించారా? ఆదాము నుంచి వెళ్ళి మరణం వచ్చింది, ఆదాము ద్వారా అందరికీ మరణం వచ్చింది, లోకం వచ్చింది, పాపం వచ్చింది. పాపం నుంచి వెళ్ళి మరణము లోకంలోనికి ఎలాగ ప్రవేశించానో అలాగే జీవం కూడా ఎలా వచ్చింది? ప్రవేశించింది క్రీస్తు ద్వారా. క్రీస్తు ద్వారా ప్రవేశించింది మొత్తం. మీరు గమనించండి. అందుకనే ఈ గొడవలు ఇవన్నీ ఉన్నాయనుకోండి, పరలోకం వెళ్ళాం. పరలోకం వెళ్ళాలంటే క్రీస్తుని పోలి, క్రీస్తులాగా అలాంటి ప్రేమ కలిగే ఉండాలి ఖచ్చితంగా. ఉన్న వాళ్ళకైతేనే పరలోకం ఇస్తాడు. నమ్మినంత మాత్రంలో ఇయ్యాడు. ఎందుకంటే క్రీస్తు ఎలాగ బ్రతికి ఎలాగైతే జీవంలో ప్రవేశించిండో అలాగనే ఉండాలి. అందుకనే నిత్య జీవం పొందుటకు నేనే మంచి కార్యం చేయాలని అడిగిండా ఒకడు? అడిగితే ఏమండు యేసుక్రీస్తు? నరహత్య, వ్యభిచారం అవన్నీ చెప్పిండు మొత్తం టోటల్గా. చెప్పిన తర్వాత నువ్వు పరిపూర్ణం అగుట గోరిన ఎడల పోయి నీ ఆస్తి నమ్మి బీదలకు ఇచ్చొచ్చి నువ్వు నన్ను వెంబడించు. వాడు మిగిలిన ఆస్తి గలవాడై ఉండి వ్యసన పడుతూ వెళ్ళిపోయిండు తప్ప ఆజ్ఞను పాటిస్తే పరలోకం వస్తాది. క్రియలు లేని విశ్వాసం మృతము అన్న మాట క్లియర్గా మనకి యాప్ట్ అవుతుంది, మనకి సెట్ అవుతుంది. క్రియలు లేని విశ్వాసం మృతం, అది ఒంటిగానే ఉంటుంది, మారిపోద్ది. అయిపోదా? అయిపోద్ది. అందుకనే వాడు వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు వచ్చి అడుగుతారు, అయ్యా ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని చెప్తున్నావు ఏంటి? నీ నిమిత్తం అనేకం వదిలిపెట్టాం కదంటే యేసుక్రీస్తు మంచిది వివరణ ఇస్తాడు. వాళ్ళు వెళ్ళరు అని చెప్తాడు. మొత్తం ధనవంతులు వెళ్ళరు. ధనం కోసమే నా దగ్గరికి వస్తే పరలోకం వెళ్ళరు. ఎవడైనా ఈ జీవితకాలం మట్టు క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులంటే కూడా దౌర్భాగ్యులం అవుతామని 15వ అధ్యాయం 19వ వచనంలో ఉంటుంది 1 కొరింథీలో. మీరు గమనించండి. అందువల్ల చాలా జాగ్రత్తగా, ఆదాము ద్వారా మరణం అనేది అందరికి వచ్చింది, కానీ కడపటి ఆదామైన క్రీస్తు ద్వారా మనుషులందరికీ జీవం అనేది వచ్చేసింది. బ్రతికింపబడుతున్నాం మనం. బ్రతకాలంటే ఏముండాలి? ఎవరు బతికింపబడతారు? క్రీస్తుని నమ్ముకొని పాపాలు వదిలిపెట్టుకున్న బతికింపబడతారు తప్ప క్రీస్తుని నమ్ముకొని పాపాలు అట్నే పెట్టుకున్నవాడు అస్సలు బతికింపబడరు. వాడు కూడా చచ్చిపోతాడు, శాశ్వతమైన నరకంలోకి వెళ్ళిపోతాడు. నేర్చుకొని మార్చుకున్న వాళ్ళే పరలోకం వెళ్తారు తప్ప ఎవరికి పడితే వాళ్ళకు ఉండదు. మరణం అందరికీ వెళ్ళింది, ఆదాం మొదలుకొని అందరికీ వెళ్తుంది ఖచ్చితంగా ఇప్పుడు. కానీ ఎవరైతే క్రీస్తును సొంత రక్షణ ఒప్పుకొని క్రీస్తు చెప్పిన మాటల ప్రకారంగా బతికి జీవించి ఈ మట్టి దేహాన్ని మట్టిలో కలిపి మహిమ దేహంలో ప్రవేశించాలని భక్తి శ్రద్ధలతో, నిరీక్షణతో, భక్తితో అందులోకి వెళ్ళాలని, ఇందులో ఈ లోకంలో ఏది పాపంలో పడకుండా బతికిన వాడే. ఈ లోకం మాలి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ లోకం మాలిని తను ఏమాత్రం అంటించుకోకుండా తనను తాను కాపాడుకున్నవాడే పరలోక రాజ్యానికి వారసుడు. తనను ఉంచుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆదాము ద్వారా అందరూ తండ్రి, ఆదాము ద్వారా మరణము ఈ లోకంలోకి వచ్చింది, కానీ క్రీస్తు ద్వారా జీవం మనుషులందరికీ ప్రాప్తించింది. మనుషులందరికీ సంప్రాప్తమైంది మరణము, కానీ క్రీస్తు ద్వారా కూడా ఆయన నమ్మిన వారికి ఆ నిత్య జీవంలోనికి, అంటే నిత్య నరకంలోనికి వెళ్ళకుండా మరణం తర్వాత జీవితం గురించి గొప్పగా జీవిస్తారని నాయన చెప్పబడిన మాటలు మేము విన్నాం. కొన్ని విషయాలు తండ్రి కృపతో జ్ఞాపకం చేసుకోండి.
మేము నేర్చుకొని మాలో మార్చుకునే ఇంకెన్నున్నాయో తండ్రి. మీకు ఏది అసహ్యంగా మా బతుకుల్లో కనబడుతుందో, హేయమైనదిగా కనబడుతుందో అన్నిటిని మేము తీసివేసుకుని తండ్రి, నీ చిత్తాన్ని నీ ఇష్టాన్ని గ్రహించి గమనించి మాకు ఇవ్వబడిన చిన్న జీవిత కాలంలో తండ్రి నెరవేర్చి నాయన నీవున్న మహాలోకం చేరాలంటే పరిపూర్ణులుగా కావాలి. మేము పరిపూర్ణమైన భక్తి, పరిపూర్ణమైన ప్రేమ, పరిపూర్ణమైన దయ, పరిపూర్ణమైన మంచితనం, పరిపూర్ణమైన అన్నిట్లలో నువ్వు అనుకున్నట్టుగా పరిపూర్ణతలోనికి 100% మేము ఉంటే తప్ప మా బ్రతుకు దినములలో తండ్రి నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది పరిపూర్ణత, ప్రతి విషయంలో మేము పరిపూర్ణం అయితే తప్ప ఆ నిత్య జీవం మాకు రాదని మాకు అర్థమైపోయింది. అన్ని విషయాల్లో మేము నేర్చుకొని మా బ్రతుకులను మార్చుకొని పరిపూర్ణులుగా మారి పరిపూర్ణుడమైన మా కన్న తండ్రి నీ ఉన్న లోకము చేర్చడానికి కుమారుడైన క్రీస్తు వచ్చి 33 సంవత్సరాలు బ్రతికి చూపించిన జీవన విధానాన్ని తండ్రి మేము అవలంబించి వాటి ప్రకారంగా బ్రతికి ఆ జీవం పొందుకునే అట్టి భాగ్యము, అట్టి ధన్యత నీ బిడ్డలమైన మాకు దయచేయమని నిండు మనసుతో వేడుకుంటూ క్రీస్తునామాని ప్రార్థన అడుగుతున్న తండ్రి. ఆమె అందరికీ ప్రభునామన వందనాలు, క్రీస్తుల శుభాలు.